నాశనం. అంటే మనం వినాలి, దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం లోబడాలి. అది ఏ విషయమైనా, దేవుడికి నచ్చని విషయం అది తప్పు అయితే అది మన ఇంటి దరిదాపులు కూడా రావడానికి వీల్లేదు. అది కన్నాలేసే ఆలోచనైనా, దొంగతనాలు చేసే విషయాలైనా, మోసాలైనా, దగాలైనా, ఏదైనా అది మన గడప తొక్కడానికి వీలేదు దేవుడు గద్దిస్తే. చాలా మంది చూడండి, దేవుని మాటలు ఇలా చెబుతూ ఉంటే ఏమంటారు, అన్న అలాగే చెప్తాడు, తమ్ముడు అలాగే చెప్తాడు, నాన్న అలాగే చెప్తాడు, ఇలా అలాగే చెప్తాడు, ఇలాగే చెప్తాడు అని విందాం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెన్నిసార్లు చెప్పినా నువ్వు ఆ విషయం మానలేదు కదా, నువ్వెన్నిసార్లు చెప్పినా ఆ క్రియలు మానలేదు కదా, నువ్వెన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడలేదు కదా, అయితే నీకు ముందు గతి ఏంటో తెలుసా, నాశనం. ప్రియమైన వాళ్ళరా, ఇది మనుషులు రాసిన మాట కాదు, ఎవరో సాక్షాత్తు దేవుడు రాసిన